ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. సమ్మె మూడో రోజుకు చేరిన నేపథ్యంలో ప్రభుత్వం నేడు కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సమ్మె విరమణపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటనలు వెలువడవచ్చు. రవీంద్ర భారతిలో నేడు రాగా రిథమ్ అండ్ రూట్స్ పేరుతో అర్మాన్ రషీద్ ఖాన్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. బుక్ మై షో ద్వారా టికెట్ అందుబాటులోకి ఉన్నాయి. హైటెక్స్ లో గత 3 రోజులుగా జరుగుతున్న ఇండియా ఫార్మా ఎక్స్పో 2026 నేటితో ముగియనుంది. పలు అంతర్జాతీయ ఫార్మా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. గచ్చిబౌలిలోని IIIT హైదరాబాద్ లో 2 రోజుల జీవన్ విద్యా ముఖాముఖి వర్క్షాప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు యజ్మల్లో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గేమ్స్, ఫుడ్ మరియు మ్యూజిక్ తో కూడిన ప్రత్యేక ఈవెంట్ జరగనుంది. నిమ్స్ హాస్పిటల్ కొత్త బ్లాక్ నిర్మాణ పనుల పురోగతిపై నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్ర వార్తలు. అమరావతిలోని తాలూరులో ఏపీసీఆర్డీఏ మరియు ఏపీఎస్ఎస్టీసీ సంయుక్తంగా నేడు భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 300కు పైగా ఉద్యోగ అవకాశాలున్నాయి. విశాఖపట్నంలో నేడు ఆర్ట్స్, హ్యుమానిటీస్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ అంశాలపై పలు అంతర్జాతీయ స్థాయి సదస్సులు ప్రారంభం కానున్నాయి. వారాంతం కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. సామాన్య భక్తులకు దర్శనం కోసం నేడు దాదాపు 30 గంటల సమయం పట్టవచ్చని టీటీడీ అంచనా వేసింది. నేడు వైజాగ్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ మరియు మెడికల్ టెక్నాలజీపై ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధుల బృందం నేడు పోలవరం పనులను పరిశీలించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ నాణ్యతపై రిపోర్ట్ ఇవ్వనుంది. నేడు మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యలపై రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ప్రభుత్వం నుంచి కొత్త రాయితీల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగ సంఘాల ర్యాలీ నేపథ్యంలో నేడు విజయవాడలోని ప్రధాన కూడళ్లకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. జాతీయ వార్తలు. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం. మలేరియా రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేడు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని లోధి గార్డెన్స్ లో నేడు భారతీయ జానపద సంగీత ప్రదర్శన లోక్ యాత్ర జరగనుంది. రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరుగుతుండటంతో కేంద్రం నేడు మరోసారి హై అలర్ట్ జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో స్కూళ్ల పనువేళ్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ వార్తలు. చికాగోలో నేడు 2వ వార్షిక హార్ట్ రిథమ్ గాలా నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులపై ప్రపంచ స్థాయి పరిశోధనల చర్చ జరగనుంది. కెనడాలోని మాంట్రియల్లో జరుగుతున్న SCAI 2026 సైంటిఫిక్ సదస్సు నేటితో ముగియనుంది. కార్డియాలజీ విభాగంలో కొత్త ఆవిష్కరణలు ఇవాళ ప్రకటించనున్నారు. నేడు అంతర్జాతీయ స్థాయిలో అగ్రిటెక్ సమ్మిట్ ప్రారంభం కానుంది. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక వాడకంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.